ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసు అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. మొదటగా వాస్తు దేవతలకు ఈ అష్టదిక్పాలకులు ఎక్కడుంటారు అంటే, వాస్తు ఎక్కడైతే ఉంటుందో అష్టదిక్పాలకులు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి మొదటగా వాస్తు దేవతలకు అష్టదిక్పాలకులు ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. మనకు జూమ్ సెక్షన్ ద్వారా ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన, ఇంత చక్కటి ప్లాట్ఫారాన్ని ఇచ్చిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి, మాన్సా మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఈరోజు మనము వాస్తు శాస్త్రాన్ని గురించి తెలుసుకుందాం. అసలు వాస్తు శాస్త్రం అనేది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. వాస్తు దేవతలు, దిక్పాలకులు, దిక్పాలకులకు ఆత్మ ప్రణాళిక తెలుపుకుందాం. ఒక ఇంటి యొక్క వాస్తు మనిషి జీవితాన్ని సూచిస్తుందా? ఒక మానవుడు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉన్నాడు అంటే అది ఆ ఇంటి వాస్తు ప్రభావమా? ఒక మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నాడు అంటే ఆ ఇంటి వాస్తు ప్రభావమా? మన జీవితాలను మన ఇల్లు శాసిస్తుందా? అసలు వాస్తు శాస్త్రము నిజమా? అబద్ధమా? కిటికీలు, తలుపులు మన జీవితాన్ని మారుస్తాయా? ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రం చుట్టూతా అల్లుకున్న చీకటి మేఘాలు. మనం వాస్తు గురించి యూట్యూబ్‌లో కొట్టామనుకోండి, కొన్ని వందల వీడియోస్ వస్తాయి. కొంతమందికి వాస్తు శాస్త్రం అంటే చాలా పిచ్చి. ప్రతిదీ వాస్తుతో పోలుస్తూ ఉంటారు. ఇది బాలేనందుకు ఇట్లయింది, అది బాలేనందుకు అట్లయింది అనే అపోహతో ఉంటారనమాట. కాబట్టి వీటన్నింటిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. నిజానికి అసలు వాస్తు శాస్త్రము అనేది నిజమే. వాస్తు శాస్త్రం అంటే ఒక అద్భుతమైన శాస్త్రము. అసలు వాస్తు శాస్త్రం అనేది ఉంది. అయితే వాస్తు శాస్త్రం ఉంది కానీ, వాస్తు దోషం మాత్రం లేదు. ఆ వాస్తు దోషాన్నంతా కూడా మనమే క్రియేట్ చేసుకున్నాము అని ఇక్కడ తెలుసుకోవచ్చు మాస్టర్స్. అదెలాగో చూద్దాం. దోషము నిర్మాణంలో లేదు, మనలో ఉంది. అంటే ఇక్కడ ఏ ఇంటి నిర్మాణానికైనా నార్మల్‌గా ఈ గది ఈ మూలన ఉండాలి, ఆ గది ఆ మూలన ఉండాలి అని కొన్ని నియమ నిబంధనలు, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతే చాలు, వాస్తు సరిపోతుంది. కానీ దాని దాన్ని పట్టించుకొని మరీ ఎక్కువగా ఆలోచించి, అతిగా ఆలోచించి ఈ మూల క్రాస్ ఉంది, ఆ మూల సరిగ్గా లేదు, ఈ పిల్లర్ ఇక్కడ రాకూడదు, ఆ పిల్లర్ అక్కడ రాకూడదు, ఒక ఇంటికి ఇన్ని కిటికీలుండాలి, ఒక ఇంటికి ఇన్ని డోర్లు ఉండాలి, అక్కడ ఈ డోర్ ఉండొద్దు, ఇక్కడ ఆ డోర్ ఉండొద్దు అని అనుమానాలకు పోయి పండితులను పిలుసుకొచ్చి, చూపించి, అది చేంజ్ జేసి, వాస్తుని చేంజ్ జేసి, ఈ మూల చేంజ్ జేసి, ఆ కిటికీని చేంజ్ జేసి, ఈ బీరువాని ఇక్కడ పెట్టకూడదు, ఆ బీరువాని అక్కడ పెట్టకూడదు అని వాళ్ళు ఎలా చెప్తే అలా చేసి అతిగా డబ్బులను ఖర్చు పెట్టి జీవితాలనే తలక్రిందు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మన పత్రిజీ గారు ఏం చెప్తారు అంటే, వాస్తు గురించి ఆయన ఏం చెప్తాడు అంటే, వాస్తు దోషం అనేది వాస్తులో లేదు. వాస్తుకు దోషం లేదు. మనలోనే వాసనా దోషం చూడాలి. వాస్తు దోషం చూడగూడదు. వాస వాసనా దోషం చూడాలి అంటాడు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది వాస్తు దోషం కాదు, మన యొక్క జీవన విధానం ఎలా ఉంది అనేది చూడాలి. అజ్ఞానంలో ఉండి అపోహలను సృష్టించుకొని, పండితులను పిలిచి, ఇది బాలేదు, అది బాలేదు అని ఒకరితోటి సెట్ గాకుంటే ఇంకొకరిని పిలిచి, వాళ్ళతోటి వాళ్ళెట్లా చెప్పినట్టుగా అట్లా చేసి, ఆ ఇంటికున్న ఆకృతిని కూడా మార్చేస్తూ ఉంటాం. ఉన్న వాస్తును కూడా అసభ్యకరంగా చేసి జీవితాన్నే తలకిందులు చేసుకుంటూ ఉంటాం. అసలు వాస్తు శాస్త్రం భూమిపైకి ఎలా వచ్చింది అంటే, దానికొక చిన్న కథ ఉంది. అదేంటో చూద్దాం మాస్టర్స్. అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు భూమి పైన చాలా హింసలు చేస్తూ ఉంటాడనమాట. మానవులను హింసిస్తూ భూమిని ఒక రాక్షస ప్రవృత్తిగా ప్రవృత్తికి సంబంధించిన నెగెటివ్‌ని అంతా కూడా సృష్టించి బాధించేవాడనమాట. ఇప్పుడు అంతగా మానవులనందరిని బ ఆ రాక్షసుడు బాధించడం వల్ల మహాదేవుడికి
కోపం వచ్చి భూలోకాన్ని కాపాడాలని చెప్పి ఆహ్, ఆహ్, హ్మ్. అంధకాసురుడిని నుంచి భూమిని కాపాడాలని చెప్పేసి అంధకాసురుడితో ఫైట్ చేసి ఆ రాక్షసుడిని వధిస్తాడు. రాక్షసుడినైతే వధిస్తాడు కానీ, ఆ రాక్షసుడు చేసిన నెగెటివ్ ప్రవృత్తి, నెగెటివ్ భావనలు మాత్రం భూమి పైన అలాగే ఉండిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక సినిమా తీసుకోండి. ఒక సినిమాలో విలన్ ఉంటాడు. హీరో ఉంటాడు. హీరోకు హీరోని ఎలా చంపాలని విలన్ చూస్తూ ఉంటాడు. హీరోని చంపడానికి ఆస్తి దోచుకోవడానికో లేదంటే ఇంకేమైనా దోచుకోవడానికో ఎన్నో ప్లాన్‌లేస్తుంటాడు. ఎన్నెన్నో అడ్డమైన దారులు తొక్కుతూ ఉంటాడు. చెడు మార్గాలు వెతుకుతూ ఉంటాడు. చెడు ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. ఒక చెడు పని చేయటానికి ఎన్ని పన్నాగాలు పన్నుతాడో అంటే ఆ నెగెటివ్ అంటే అది చూసి వేరే వాళ్ళు గూడా నేర్చుకుంటారు గదా! ఆ నెగెటివ్ అనేది ఉండిపోతుంది గదా! అలాగే ఇక్కడ అంధకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను హింసించాలని చెప్పి చాలా చెడు మార్గాలు తొక్కుతాడనమాట. ఎలా పడితే అలా ప్రజలను చంపేస్తూ ఉంటాడు. అన్యాయ మార్గాలలోకి వెళ్తూ ఉంటాడు. అంటే ఆ రాక్షసుడు చేసిన నెగెటివ్ ఫోర్స్ అంతా కూడా భూమి పైన ఉండి అది ఇంకొకరు నేర్చుకుంటారని చెప్పి, ఆ నెగెటివ్‌నంతా కూడా తొలగించాలని చెప్పి ఈ వాస్తు దోషాన్ని ఈ ఈ ఒక సిస్టమ్‌ని తయారు చేశారు. ఆ సిస్టమే వాస్తు పురుషుడు. అంటే వాస్తు శాస్త్రం ఎలా వచ్చింది అంటే, వాస్తు పురుషుడు ద్వారా వచ్చింది. అంటే ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది వాస్తు శాస్త్రం ఎలా వచ్చింది అనేది, భూమిపైకి ఎలా వచ్చింది అనేది తెలుస్తుందనమాట. ఈ వాస్తు పురుషుడిని ఆహ్, అష్టదిక్పాలకులు కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఆ నెగెటివ్ ఉంటుంది గదా! ఆ నెగెటివ్ అంతటిని పైకి లేవకుండా అంటే ఆ ఫోర్స్ ఎవరైనా ఆ రాక్షసుడు చేసిన ఐడియాలను గుర్తుంచుకొని, అది మళ్ళీ చేయడం వల్ల తగిన శాస్త్రి జరుగుతుంది అనే విధంగా చాటి చెప్పడానికి వాస్తు పురుషుడిని తొక్కిపెట్టడానికి ఒక సిస్టాన్ని తయారు చేశారనమాట. ఆ సిస్టమ్‌లో ఆ వాస్తు పురుషుడు పైకి లేవకుండా అష్టదిక్పాలకులు కంట్రోల్ చేశాయన్నమాట. అంటే ఇక్కడ అష్టదిక్పాలకులు అంటే ఒక విధంగా మాస్టర్సే. అంటే సూక్ష్మ రూపంలో మన ఇంటిలో ఉంటారనమాట. ఆ మాస్టర్స్‌ని ప్రతి ఇంట్లో గూడా సూక్ష్మ రూపంలో వాస్తు పురుషుడిని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. ఆ కంట్రోల్ చేయాలంటే కొన్ని కొన్ని మార్చుకోవాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలో అది చూద్దాం. అంటే మన ఇంట్లో అష్టదిక్పాలకులు ఉంటారు. ఒక ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, భర్త, పిల్లలు ప్రతి ఒక్కరు ఎలాగైతే ఉంటారో ప్రతి ఇంట్లో గూడా అష్టదిక్పాలకులుంటారు. అంటే ఆ అష్టదిక్పాలకులు సూక్ష్మ రూపంలో ఉండి ఆ ఇంట్లో వారు ఎలా ఉన్నారో అనునిత్యం గమనిస్తూనే ఉంటారు. కాబట్టి అష్టదిక్పాలకులను ఎప్పటికప్పుడు శాంతి చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ శాంతి చేయడం అంటే పూజ చేయడము అలాంటిది గాదు. పూజ చేసి ఆ ఇంట్లో మనుషులందరికీ గుణాలు బాలేకుంటే ఆ ఇల్లు వాతావరణం అదంతా వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ వాస్తు అష్టదిక్పాలకులకు హ్మ్. కోపం వస్తుంది. అంటే ఒక ఇంటిలో వాతావరణం ఏ విధంగా ఉండాలో, ఒక ఇంటిలో మనుషులు ఏ విధంగా ఉండాలో, ఆ విధంగా ఉంటే వాస్తు పురుషుడు లేవకుండా అష్టదిక్పాలకులు కాపాడుతూ ఉంటాయన్నమాట. అక్కడ చేయరాని పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు, అష్టదిక్పాలకులకు కోపం వచ్చినప్పుడు, పట్టించుకోకుండా ఉన్నప్పుడు వాస్తు పురుషుడు పైకి లేస్తాడు. ఆ వాస్తు పురుషుడు పైకి లేసాడనుకోండి ఇంకంతే. మన జీవితాలన్నీ కూడా చెల్లాచెదురు అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఏ ఈ వాస్తు శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా దానికి ఏవేవో కల్పించి దాన్నొక భూతద్దంలా తయారు చేశారన్నమాట. అసలు అష్టదిక్పాలకులకు ఏం కావాలి? మనతో పాటు మన ఇంట్లో ఉన్న ఈ 8 మందికి ఏం కావాలో అది ఇస్తే అప్పుడు మన ఇల్లు సుసంపన్నం అవుతుంది. కాబట్టి అష్టదిక్పాలకులకు ఏం కావాలో అది తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఇక్కడ మనతో పాటు మన ఇంట్ల ప్రతి మూలలో ఒక దిక్పాలకుడు ఉంటాడు. వాళ్ళు మనం ఏం చేస్తున్నారు అనేది అనునిత్యం సూక్ష్మ రూపంలో ఉండి గ్రహిస్తూనే ఉంటారు. మనం ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకుంటాం. నన్నెవరేం జేస్తారు? నేను జేసింది ఎవ్వరు జూడలే గదా! అని అనుకుంటూ ఉంటాం. కానీ
మనని ఇంట్లో ఎవ్వరు లేకున్నా అష్టదిక్పాలకులు అనునిత్యం మనని గమనిస్తూనే ఉంటాయి. ఈ ప్రకృతిలో పంచభూతాలు ఎలాగైతే ఉంటాయో, మన ఇంట్లో అష్టదిక్పాలకులు కూడా అలాగే ఉంటారనమాట. అనునిత్యం మనం ఏం చేస్తున్నాము అనేది అవేర్‌నెస్‌తో గమనిస్తూ ఉంటారు. మరి వాళ్ళకు ఏం కావాలో అది ఇచ్చామనుకోండి, మన ఇల్లు సుసంపన్నమైన జీవితంగా మారిపోతుందనమాట. ఒక మానవుడు ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంటాడు. అంతే కదా! గృహమే కదా దేవాలయము అని అంటూ ఉంటాం. అంటే మన జీవితంలో 24 అవర్స్ అంటే ఒక డేలో 24 అవర్స్ ఉంటే 12 అవర్స్ పనిలో బయటికి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం. ఇంకా మిగతా 12 అవర్స్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. అంటే ఒక ఇంట్లోకొచ్చి హాయిగా నిద్రించి, హాయిగా, హ్యాపీగా, ఆనందంగా ఉండాలి అంటే ఆ ఇంటి యొక్క వాతావరణం ఎంత అందంగా ఉండాలి? ఎంత సౌందర్యంగా ఉండాలి? అందుకే గృహమే కదా స్వర్గసీమ అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదనమాట. ఆ! ఆ స్వర్గసీమ దుఃఖసీమగా ఎలా మారుతుందో చూద్దాం మాస్టర్స్. అసలు చెప్పాలి అంటే మన గుణాలపైనే మన ఇంటి యొక్క వాస్తు ఆధారపడి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. మొదటగా ఈశాన్యాన్ని తీసుకుందాం. ఈశాన్యంకి అధిపతి ఈశానుడు. ఈ ఈశాన్యంలో ఏమంటూ ఉంటారు? బరువు పెరగకూడదు. ఈశాన్యం పెరిగితే అరిష్టము. ఈశాన్యం మూల తరగడం వల్ల అరిష్టము. మంచి ఫలితం మంచి ఫలితాలు రావు అంటూ ఉంటారు. కాబట్టి పక్కలోనే పక్కవాడి దగ్గర ప్లేస్ గుంజుకొని మన ఈశాన్యాన్ని పెంచుకోవాలి అంటే అది కరెక్టా చెప్పండి? వాడితో మన ఈశాన్యం పెరగాలని, మన యొక్క ఇంటి ఈశాన్యం పెరగాలని చెప్పి వాడితో అక్రమంగా, అన్యాయంగా వాడి ప్లేస్ గుంజుకోవడం అనేది కరెక్టా చెప్పండి? అలా గుంజుకొని మన ఈశాన్యాన్ని పెంచుకున్నంత మాత్రాన మన ఇంటి యొక్క వాస్తు దోషం పోతుందా? ఇంకా డబల్ అవుతుంది. అంటే అన్యాయము చేయకూడదనమాట. అంటే ఇక్కడ లాక్కొని ఈశాన్యాన్ని పెంచినంత మాత్రాన పక్కలోని ప్లేస్‌ని లాక్కొని ఈశాన్యం పెంచినంత మాత్రాన మనకేమి బాగుండదు. ఈశాన్యానికి అధిపతి ఎవరు అంటే ఏంటి అంటే అంగీకార తత్వము. ఈశాన్యానికి అధిపతి అంగీకార తత్వము. ఏ ఇంట్లో అయితే అంగీకార తత్వంతో జీవిస్తారో, ఆ ఇంట్లో ఈశాన్యుడు సుసంపన్నమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మన లోపల అహం పెరిగింది అనుకోండి, మీ ఇంట్లో ఈశాన్యం పోయినట్టే. అది గుర్తుకు పెట్టుకోవాలి మనం. ఈశాన్యుడికి ఏమి కావాలి అంటే అంగీకారం కావాలి. అంతేకాని ఈశాన్యం మూల పెరిగితే అరిష్టము. ఈశాన్య మూలం పెరిగితేనే బావుంటుంది. ఈశాన్య మూలలో ఈకంత బరువు పెట్టొద్దు అని మన పండితులు అంటూ ఉంటారు. కానీ ఈశాన్యుడికి కావాల్సింది ఏంటి అంటే అంగీకార తత్వము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి లోపల అహం పెరగరాదు. నేను గొప్ప, నేను చేసిందే వినాలి, నేను చెప్పినట్టే వినాలి. ఒక భార్య భర్త మాటనే వినాలి. ఒక కోడలు అత్త మాటనే వినాలి. మామ ఎలా చెప్తే అలా వినాలి. ఇంట్లో పిల్లలు ఎలా శాసిస్తే అలా జరగాలి అని అహంకార తత్వంతో ఉన్నామనుకోండి, ఆ ఇంట్లో ఈశానుడు సరిగ్గా లేనట్టే. ఆ ఈశానుడికి కోపమొచ్చి మనకు ఏది జరగాలో అది చేస్తాడు. కాబట్టి మన లోపల అహంకార తత్వం అనేది ఉండొద్దు. ఇంట్లో వారందరి లోపల ఒక అండర్‌స్టాండ్ అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి. అహంకారంతో ఎప్పుడైతే మనం ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా అహంకారంతో ఉంటారో, అప్పుడు ఈశానునికి కోపం వచ్చి ఇంకా అంతే. ఈశాన్యంలో పెరిగితే, తరుగుతే ఏది జరగాలో ఆ అరిష్టమంతా కూడా చుట్టుకుంటుంది. కాబట్టి ఈశాన్యము అంటే దేనికి సింబల్ అంటే అహంకారము. అహంకారంతో లేకుండా అంగీకార తత్వంతో ఉన్నామనుకోండి, ఆ ఈశాన్యుడు సంతోషిస్తాడు. ఆ మూలన ఎంత బరువు పెట్టినా గూడా ఏమీ జరగదు. ఏమీ జరగదు. కాబట్టి మనలోని ఆ అహంకార తత్వాన్ని పోగొట్టుకొని అందరూ ఒకరంటే ఒకరికి అంగీకార తత్వంతో ఉన్నప్పుడు ఈశాన్యుడు సంతోషిస్తాడు. ఎంత బరువు పెట్టినా
ఏమీ చెయ్యడు. మనలోని గుణాలను మార్చుకోవాలి మాస్టర్స్ ఇక్కడ. వాస్తు దోషాలను మారిస్తే సరిపోదు. వాస్తు దోషాన్ని మార్చి మన లోపల గుణాన్ని మారలేనప్పుడు ఎలా సంతోషంగా ఉంటాం చెప్పండి? ఓకే. ఒక ఇంట్లో వాస్తంతా కరెక్ట్‌గా ఉంది. పక్కా 100% ఉంది. కానీ ఆ ఇంట్లో వ్యక్తులకు ఒకరంటే ఒకరికి అండర్‌స్టాండింగ్ లేదు. అహంకారంతో, ఈర్ష్యతో, ద్వేషంతో వెర్రవీగిపోతూ ఉంటారు. ఒకరంటే ఒకరికి కోపము, ఒకరంటే ఒకరికి ఈర్ష్య, ఒకరంటే ఒకరికి ద్వేషము. అనునిత్యం కొట్లాడుతూనే ఉంటారు. ఇల్లంతా కూడా పక్కా వాస్తు ఉన్నప్పుడు మరి ఆనందంగా ఉండాలి. అలా ఎందుకుంటున్నారు? అంటే ఒక ఇల్లు సుసంపన్నమైన ఇల్లుగా ఉండాలి, సౌందర్యవంతమైన ఇల్లుగా ఉండాలి అంటే మార్చుకోవాల్సింది వాస్తును కాదు. మనలోని గుణాలను మార్చుకోవాలి అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఎవరికైతే అహంకారం ఉందో, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయో అలాంటి వాడు కరెక్ట్‌గా ఈశాన్యము ఈశాన్యంలో బరువున్న ఇంటికన్నా వెళ్తాడు. ఈశాన్యం తక్కువున్న ఇంటికన్నా వెళ్తాడు. అంటే నీ గుణము ఎ ఈ నీ గుణం ఎంత దరిద్రంగా ఉంటుందో, అలాంటి దరిద్రంలో ఉన్న ఇంటికే వెళ్తావు. నీ గుణం ఎంత సౌందర్యంగా ఉంటుందో, అంత సౌందర్యవంతమైన ఇంటికే వెళ్తావు. అంటే ఇక్కడ మనం మార్చుకోవాల్సింది వాస్తు దోషాన్ని కాదు, వాసన దోషాన్ని అని క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అంటే మనం చేంజ్ చేయాల్సింది వాస్తును కాదు మాస్టర్స్. మనలోని గుణాలను చేంజ్ చేశామనుకోండి, ఒకవేళ వాస్తు దోషం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అంటే ఒక్కొక్క మూలకు ఒక్కొక్క అష్టదిక్పాలకుడు ఉంటాడు. అనునిత్యం గ్రహిస్తూనే ఉంటాడు. చూస్తూనే ఉంటాడు. ఇంట్లో మనుషులందరిని చదువుతూనే ఉంటాడు. అన్నిటిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఒక ఇంట్లో ప్రేమ, ఆప్యాయతతో, అనురాగాలతో, అంగీకారతత్వంతో ఉన్నప్పుడు, ఆ ఇంట్లో సమస్యతో బాధపడుతున్నప్పుడు, ఆ మాస్టర్స్ సహాయం చేయడానికి ముందుకొస్తారు. అదే కొట్లాటలతో, పీకులాటలతో ఇంట్లో ఒక నెగెటివ్ ఫోర్స్ ఉందనుకోండి, ఏ మూల ఏమేం జేయాలో అదంతా జేసి, మన జీవితమంతా గూడా అల్లకల్లోలమైపోతుంది అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి వాస్తును కాదు మార్చేది, మనలోని వాసనా దోషాలను మార్చుకున్నామనుకోండి, మన జీవితం అంతా సుసంపన్నమవుతుంది. ఇంట్లో ఉన్న మనుషులు ఎంత ప్రశాంతంగా ఉంటే, ఆ ఇల్లు అంత ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. కాబట్టి మనలోని వాసనా దోషాన్ని మార్చాలి. ఇల్లు ఒక స్వర్గసీమ లాంటిది. మనని మనం కాపాడుకోటానికి ఆ ఇంట్లో ఉంటాం. ఆ ఇంటిని మనం తిట్టొచ్చా చెప్పండి? అంటూ ఉంటారు. ఏదన్నా మనకు బాధొచ్చిందనుకో ఆ ఇంట్లో అందరికీ అనారోగ్య సమస్యలొచ్చాయనుకోండి అంటూ ఉంటాం. దరిద్రపు ఈ ఇంట్లోకొచ్చినప్పటి నుంచి ఏం బాలేదు అని తిడుతూ ఉంటాం. అంటే ఆ ఇంట్లో వండుకుంటూ, ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, అందరి మధ్య ఆ ఇంట్లో ఉంటూ ఆ ఇంటిని తిట్టుకోవడం ఎంతవరకు సబబు చెప్పండి? కాబట్టి ఇంటిని గౌరవించాలి. ఇంట్లో ప్రశాంతంగా జీవించాలి. అప్పుడు మనకు అష్టదిక్పాలకులు సుసంపన్నమైన జీవితాన్ని ప్రసాదిస్తారు. మనలోని గుణం కరెక్ట్ లేక ఇంటిని తిడితే ఏం లాభం చెప్పండి? కాబట్టి మొదటగా మార్చుకోవాల్సింది వాస్తు దోషాన్ని కాదు, మనలోని వాసనా దోషాన్ని. ఒక ఇంట్లో ఉన్న వ్యక్తులు సరియైన గుణాలతో ఉండక, ఇంట్లో కిటికీలుండొద్దు, ఆ మూల బీరువా ఉండొద్దు, ఈ మూల ఈ బీరువా ఉండొద్దు, ఈ మూల డోర్ ఉండొద్దు, ఇక్కడ డోర్ ఉండడం వల్లనే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలయ్యాయి. ఇక్కడ ఈ ఈ వాస్తు బాలేనందువల్లనే ఆ ఇంట్లో అమ్మాయికి పెళ్లి కావడం లేదు. అంటే ఒక అమ్మాయి జీవితము వాస్తు కిటికీలు, డోర్‌లు సూచిస్తాయా చెప్పండి? మనం ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నామనేది ఇక్కడ మనం అర్థం జేసుకోవచ్చు. కర్మ సిద్ధాంతం ప్రకారం కొన్ని కర్మలు ఎంట్రీ అవుతాయి. దాని వల్ల జరుగుతుంది అని ఉండదు. అంటే వాస్తు దోషాలు, వాస్తు శాస్త్రం అని పిచ్చిగా ఉన్న వాళ్ళకి ఆ మాయ అనేది కమ్మేస్తుంది. ఎంతసేపున్నా ఏదైనా జరిగింది ఇంట్లో ఏదైనా జరిగిందనుకో, అయ్యో! ఈ మూలకి బరువు పెట్టినందుకే అరిష్టం జరిగిందేమో! ఈ డోర్ ఇక్కడ ఉన్నందుకే అరిష్టం జరిగిందేమో! అంటే నిరంతరం ఏ ప్రాబ్లమొచ్చినా అదొకటే సొల్యూషన్ అనుకుంటూ ఉంటారు. అలా కాదు. మనల్ని అది ఒక కష్టం మనకొచ్చిందంటే అది కర్మ సిద్ధాంతం వల్లనన్నా కావచ్చు. మనలోని అజ్ఞానం వల్లనైనా కావచ్చు. దేని వల్ల కావచ్చు. కానీ ఒక ఇంటి వాస్తు వల్ల అని అనుకోవడం మాత్రం చాలా తప్పు మాస్టర్స్. హ్మ్. ఇది మనం అర్థం చేసుకున్నామంటే మన జీవితం సుసంపన్నమైన జీవితంగా
మారిపోతుంది. ఇక్కడ ఈశాన్యుడు ఏం చెప్తున్నాడు అంటే అంగీకార తత్వాన్ని సూచిస్తున్నాడు. నెక్స్ట్ తూర్పు. తూర్పు హ్మ్. తూర్పున ఏ దిక్పాలకుడు ఉంటాడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అంటేనే సేవ. సింబల్ ఆఫ్ సేవ. సేవాతత్వంతో ఉండాలి అనేది ఇక్కడ ఇంద్రుడు సూచిస్తున్నాడనమాట. ఒక ఇంట్లో ఉన్న వారందరికీ ఒకరికొకరు సేవ చేసుకునే గుణం ఉండాలి. ఆ ఇంట్లో పెద్దవాళ్ళకు సేవ చేయాలి, గౌరవించాలి, పిల్లలకు సేవ చేయాలి, ఒక అత్తకు, మామకు కోడలు సేవ చేయాలి. అలా అనునిత్యం ఒకరికొకరు సేవాతత్వంతో ఉన్నప్పుడు, ఆ ఇంట్లో తూర్పు దిక్కున ఉన్న ఇంద్రుడు సంతోషించి మనకు ప్రశాంతవంతమైన, భోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. రాజభోగాలను ప్రసాదిస్తాడు. ఇంట్లో ఉన్న పెద్దవారికి, వృద్ధ తల్లిదండ్రులకు సేవ చేయాలి. అప్పుడు ఇంద్రుడు సంతోషిస్తాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఉంటాడు. ఆయన 1000 ఏళ్ళు తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే ఆయన చాలా తపస్సు 1000 ఏండ్లు చేసి ఆహారం లేకుండా బక్కచిక్కిపోయి ఉంటాడు. ఆహారం దొరకక తన శరీరం తూలిపోతూ ఉంటుందనమాట. శరీరాన్ని కాపాడుకోవడం కోసం ఆహారం దొరకనప్పుడు ఆయన ఏం జేస్తాడు అంటే, ఒక కుక్క మాంసం దొరికితే ఆ మాంసాన్ని తినేస్తాడు. కుక్క మాంసం తినొద్దు, ఒక జీవిని హింసించి తినొద్దని తెలుసు. కానీ ఆయన శరీరాన్ని కాపాడుకోవడం కోసము ఆ కుక్క మాంసాన్ని తినేస్తాడనమాట. అది చూసి ఆయన దీనావస్థితను చూసి ఇంద్రుడు చూసి చాలా బాధపడి, అయ్యో! ఈయనకి ఇంత కష్టమొచ్చింది ఏంటి అని చెప్పేసి ఇంద్రుడు ఏం జేస్తాడు అంటే, తన సభలో ఉన్న మేనకను ఆయన దగ్గరికి పంపిస్తాడు. మేనక అక్కడికి వెళ్ళు, ఆయనను చూడు, ఆయనకు సేవ చెయ్యి అని ఇంద్రుడు పంపిస్తాడు. చూడండి ఇంద్రుడు ఎంత గొప్ప మాస్టర్స్. ఇంద్రుడికి అహంకారం ఉంది అని అంటూ ఉంటారు. ఇంద్రుడికి ఎంత అహంకారము, రాజభోగాలు ఉన్నాయని చెప్పి, రాజ్యం ఉందని చెప్పి, ఇంద్రలోకాన్ని ఏలుతున్నాడని చెప్పి అహంకారం ఉంది అని అంటూ ఉంటాం. కానీ ఆయన లోపల సేవాభావం చూడండి ఎంతగా ఉందో. ఒక విశ్వామిత్రుడు అక్కడ అంత బాధపడుతున్నారని చెప్పి తన సభలో ఉన్న మేనకను పంపించి, ఆయనకు మంచి ఆహారాన్ని వండిపెట్టి, ఆయన శరీరాన్ని బాగు చేసి, ఆరోగ్యవంతుడిగా చేసి, శరీర అవసరాలను కూడా తీర్చి, భార్యగా ఉండి, సేవ చేసి, ఒక పిల్లవాడిని కూడా కని ఇచ్చి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇంద్రుడు మేనకను పంపించినందుకే విశ్వామిత్రుడు బాగైపోయాడు. అంటే ఒక లైఫ్‌ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా సేవాతత్వంతో ఉండాలి. ఏ ఇంట్లో అయితే ఇంటిలోని వారంతా కూడా సేవాతత్వంలో ఉంటాడో, ఆ ఇంట్లోని ఇంద్రుడు సంతసించి మనకు భోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఏ ఇంట్లో అయితే పెద్దవారికి సేవ చేయరో, ఆ ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆశ్రమాలలో వదిలేస్తారో, ఆ ఇంట్లో తూర్పున ఇంద్రుడు ఆగ్రహిస్తాడనమాట. సమాజం పట్ల సేవ చేయాలి. కుటుంబం పట్ల సేవాతత్వంతో ఉండాలి. ఉన్నవారి హ్మ్. ఉన్నవారి జీవితం సేవాతత్వంతో ఉన్నవారి జీవితము మారిపోతుంది. ఇంద్రుడు వాళ్ళకి రాజభోగాలను అందిస్తాడు. అంటే తూర్పులో ఉన్న వాస్తు పురుషుడు పైకి లేవకుండా ఇంద్రుడు నొక్కి పెట్టేసి ఆ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అది ఇంద్రుడు ఇచ్చేస్తాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. నెక్స్ట్ ఆగ్నేయము. మనకు ఈశాన్యుడు ఏం చెప్తున్నాడు? అంగీకార తత్వము, అహంకారం లేకుండా అంగీకార తత్వంతో ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ తూర్పు దిక్కు ఇంద్రుడు ఏం చెప్తున్నాడు? సేవాతత్వంతో ఉండాలి, సేవ చేయాలి. సమాజం పట్ల సేవ చేయాలి, కుటుంబం పట్ల సేవ చేయాలి, తల్లిదండ్రుల పట్ల సేవ చేయాలి అనేది ఇంద్రుడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఆగ్నేయం. ఆగ్నేయానికి దిక్పాలకుడు ఎవరు అంటే అగ్నిదేవుడు. ఆగ్నేయానికి దిక్పాలకుడు అగ్నిదేవుడు. ఆగ్నేయ ఆగ్నేయం అంటేనే అన్నపూర్ణాదేవి. అగ్నితత్వం అంటే అనునిత్యం వండి వడ్డించడం. అన్నపూర్ణాదేవి పనేంటి? అందరికీ కడుపు నిండా భోజనాలు పెట్టడం. అంటే ఆగ్నేయంలో దిక్పాలకులు ఎవరు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి వండి వడ్డించడం అంటే ఇష్టమనమాట. అంటే ఇంట్లోకి వచ్చిన ప్రతి వారికి కూడా లేదనకుండా భోజనం పెట్టాలి.
నిరంతరం అగ్ని జ్వలిస్తూనే ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు అగ్నితో పునీతమయ్యి సకల సంపదలను ఇస్తుంది. ఇంటికి వచ్చిన అతిథికి లేదనకుండా భోజనం పెట్టాలి. అంతేగాని ఏదో టైంలో ఎవరో ఒకరు చుట్టాలొచ్చినప్పుడు, అబ్బా! ఇప్పుడొచ్చారా వీళ్ళు, ఇప్పుడు వీళ్ళందరికీ వంట చేసి పెట్టాలా అని విసుక్కున్నామనుకోండి, ఇంక అంతే. అగ్ని మనకు ఎక్కడేసేయాలో అక్కడేసేస్తాడు. కాబట్టి మన లోపల సరే, మనకు ఎంతుంటే అంత. ఉన్నంతలో కొంచెమైనా లేదు లేదు మీరింటికొచ్చారు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొనే వెళ్ళాలి. టీనో, జ్యూసో, కాఫీయో లేదంటే భోంచేసుకొనెళ్ళాలి అని వారిని ఉత్తిగా పంపియకుండా ఏదో ఒకటి పెట్టి పంపించామనుకోండి, అప్పుడు అగ్నిదేవుడు సంతోషిస్తాడు. ఆ అగ్నితో పునీతమైనప్పుడు ఆ ఇంట్లో లేదనకుండా ఆహారము లభిస్తూనే ఉంటుంది. అన్నపూర్ణ తత్వము ఆ ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది. అంటే ఎలాగో అలాగా ఎంత కష్టమైనా సరే ఆ ఇంట్లో ఎవరైనా వచ్చారంటే అన్నం తిని వెళ్లారు అంటే, అబ్బా! కడుపు నిండా భోజనం పెట్టార్రా బాబు! వీళ్ళకి మంచి జరగాలి అని ఒక దీవెనార్తి ఇచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనకు లేకున్నా ఆ టైంలో ఎలాగో అలాగా ఆహార పదార్థాలు వస్తూనే ఉంటాయి. మనం కడుపు నిండా భోజనం చేస్తూనే ఉంటాం. వెళ్తూనే ఉంటాం. అసలు ఈ జీవితానికి కావాల్సింది, ఈ కడుపుకి కావాల్సింది పట్టెడు అన్నమే. ఆ పట్టెడు అన్నం కోసము పొట్ట కోసము కోటి విద్యలను చేస్తూ ఉన్నాం. అంటే అనవసరం మనకెంత గావాలో అంత తీసుకోకుండా అత్యాసలకు పోయి దుర్మార్గాలు, అన్యాయాలను చేసి ఆస్తులను కూడబెట్టి పిల్లలకియ్యాలనుకుంటున్నాం. కానీ ఎంతవరకు దాన ధర్మాలు చేస్తున్నాము? ఎంతవరకి ఒకరికి సహాయం చేస్తున్నాము? అనేది మనము మర్చిపోతున్నాము. కాబట్టి మన ఇంట్లోకి ఒక అతిథి వచ్చిండు అంటే అతడికి కడుపు నిండా భోజనం పెట్టాలి. తిట్టొద్దు, అసహించుకోకూడదు. అబ్బా! ఎప్పుడు పోతార్రా బాబు వీళ్ళు. నాకు చేసి చేసి యాస్టొస్తుంది. నాకు చేసి చేసి చేయలేకపోతున్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు అగ్నిదేవుడు ఆగ్రహిస్తాడు. మననెక్కడేసేయాలో అక్కడేసేస్తాడు. కాబట్టి మనము అనునిత్యం భిక్షాం దేహి అన్న వారికి లేదనకుండా అన్నం పెట్టాలి అనేది ఇక్కడ మనకు ఆగ్నేయంలో అగ్నిదేవుడు చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడు అగ్నిదేవుడు సంతసించి ఆ ఇంట్లో అక్షయ పాత్రలాగా ఏదంటే అది సమృద్ధిగా దొరుకుతూనే ఉంటుందనమాట. ఇక్కడ అగ్ని సంతోషిస్తాడు కాబట్టి, మనకు ఏదో విధంగా సహాయం అందిస్తూనే ఉంటాం. వచ్చిన వారి కడుపు నిండుతూనే ఉంటుంది అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాస్తు శాస్త్రాన్ని తప్పు పడడం కాదు. మనల్ని మననం తప్పు పట్టుకోవాలి. మనని మనం మార్చుకున్నప్పుడే అన్నీ సవ్యంగా జరుగుతాయి అని గ్రహించాలి. ఆగ్నేయంలో ఉన్న అగ్ని నిరంతరం వెలిగిస్తూ ఉండాలి. అంటే ఇంటికి వచ్చిన అతిథికి ఏదో ఒకటి పెట్టాలి. అది హ్మ్. మనిషైనా సరే, జంతువైనా సరే, పక్షైనా సరే, ఏదైనా సరే మన ఇంటికొచ్చిందనుకోండి, దానికి ఏదో ఒక ఆహారం పెడితే ఆగ్నేయుడు సంతోషిస్తాడు. ఇక్కడ పక్షులంటే పితృదేవతలతో సమానం. అంతే గదా! ఇప్పుడు మనం సంవత్సరికాలు చేస్తూ ఉంటాము. కాకులకు పిండాలు అవన్నీ పెడతాము. లాస్ట్‌కు ఆహారాన్ని మన పెద్దలను తలుసుకొని ఆహారాన్ని పక్షులకు పెడుతూ ఉంటాం. అంటే ప పక్షులు అంటేనే పితృదేవతలు. మరి ఆ పితృదేవతలు సంతోషిస్తే మనకన్నీ చక్కగా సవ్యంగా జరుగుతాయి గదా! ఇదొక్కటి మనం ఆలోచించాలి. అంటే మన ఇంటికి వచ్చిన అతిథి ఏదైనా సరే, అది జంతువులైనా సరే, మనుషులైనా సరే, పక్షులైనా సరే, దేనికైనా ఆహారం పెట్టగలిగే స్థితిలో మనం ఉండాలి. ఉన్నా గూడా మనకు పెట్టడానికి బరువు. కాబట్టి మనకు వీలైనంతలో ఏదో ఒకటి పెట్టి పంపించాలి. ఇంటికి వచ్చిన చుట్టానికి మీరు హ్మ్. తినకుండా వెళ్ళకూడదు అని బలవంతం చేస్తూ ఉంటాం. అదే ఒక కుక్కొచ్చిందనుకో ఛీ! ఛీ! ఛా! ఛా! అని దాన్ని తరిమేస్తూ ఉంటాం. అంటే ఒక చుట్టానికి మాత్రం అన్నాన్ని పెడుతున్నాము. అదే ఒక క్రూరజీవి వస్తే మాత్రం దాన్ని తన్ని తరిమేస్తున్నాం. అలాంటి భేద భావాలు లేకుండా ఏది వచ్చినా సరే, జంతువొచ్చినా సరే, మనుషులొచ్చినా సరే ఎవరికైనా కూడా ఆహారాన్ని పెట్టామనుకోండి, ఆ ఇల్లు అన్నపూర్ణ తత్వంతో నిండిపోతుంది. అంటే అక్షయ పాత్రలాగా ఎప్పుడూ ఆహారము ఏదో విధంగా వస్తూనే ఉంటుంది అనేది ఇక్కడ మనం హ్మ్.
తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే ఆగ్నేయుడు అగ్ని అగ్నితో పునీతమై సంతోషించి మనకు సకల సంపదలను అందిస్తాడనమాట. నెక్స్ట్ దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కున దిక్పాలకుడు యమధర్మరాజు. ఈ దిక్ ఈ ఈ దిక్కున కావాల్సింది ఏంటి అంటే సమన్యాయం. దక్షిణ దిక్కు ఏం సూచిస్తుంది అంటే సమన్వయం. అంటే ఒక ఇంట్లో అందరి పట్ల సమన్యాయంతో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక ఇంట్లో కూతురి పట్ల ఒక న్యాయం, కోడలి పట్ల ఒక న్యాయం. ఎక్కడ సమన్యాయంలో ఉంటున్నాం చెప్పండి? ఒక ఇంట్లో ఒక అత్త ఉంటుంది. కూతుర్ని ఒక విధంగా ట్రీట్ చేస్తుంది. కోడల్ని ఒక విధంగా ట్రీట్ చేస్తుంది. అక్కడ సమన్యాయం ఎక్కడుంది చెప్పండి? అలా ఆహ్, అన్యాయంగా కూతురు నా కూతురని ఒకలాగా ఉంటుంది. కోడలు బయట నుంచొచ్చింది గదా! అని ఒకలాగా ఉంటుంది. అంటే కోడలైనా, కూతురైనా తన ఇంట్లోకొచ్చి తనకు సేవ చేస్తుంది. అవసరమైనప్పుడు అన్నీ చేస్తుంది. కాబట్టి ఇద్దరిని సమన్యాయంతోటి చూడాలి. ఎక్కడైతే సమన్యాయం ఉంటుందో అక్కడ దక్షిణ దిక్కున యమధర్మరాజు సంతోషిస్తాడు. మనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు అనేది ఇక్కడ మనము గ్రహించాలి మాస్టర్స్. ఏ ఇంట్లో అయితే అన్యాయం ఉందో, అధర్మం ఉందో, సమన్యాయం లేకుండా తనదే కరెక్ట్ అని అహంకారంతో ఆహ్, తప్పు చేయకున్నా వాళ్ళపై నిందలు మోపి అన్యాయంగా మాట్లాడతారో ఆ ఇంట్లో యమధర్మరాజు ఏసేస్తాడంతే. కాబట్టి ఈ ఇంట్లో అందరి పట్ల సమన్యాయం ఉండాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకోవాలి. వారిది తప్పు అని చెప్పగలగాలి. అది కూతురైనా, కొడుకైనా, ఎవ్వరైనా సరే. అందరి పట్ల సమన్యాయంగా ఉండాలి. సమన్యాయంగా మాట్లాడాలి. ఇక్కడ దీనికొక చిన్న కథ చెప్పుకుందాం మాస్టర్స్. సీతాదేవి ఉంటుంది. సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయినప్పుడు, అపహరించినప్పుడు, లంకకు తీసుకొని ఉంచినప్పుడు సీతాదేవి విచారంతో బాధపడుతూ ఉంది. పడుతూ ఉంటుందన్నమాట. అబ్బా! నా రాముడు ఎప్పుడొస్తాడో, నన్నెప్పుడు తీసుకెళ్తాడో అని, ఇంతకు నా రాముడు వస్తాడా లేదా అని చాలా బాధతో ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడికి త్రిజట ఎళ్తుంది. సీతాదేవిని చూసి, "ఏంటమ్మా అంత విచారిస్తున్నావు, అంతగా ఆలోచిస్తున్నావు" అని అనేసరికి, ఇంతకు నా రాముడు వస్తాడా అని ఆమెతో మాట్లాడుతుందన్నమాట. అప్పుడు త్రిజట సీతాదేవికి ఏం చెప్తుంది అంటే, "తప్పక నీ రాముడు వస్తాడు. రావణుడిని సంహరిస్తాడు. నిన్ను తీసుకెళ్తాడు మాత" అని అంటుంది. అదెలాగా అంటే, నాకు త్రిజటకిక్కడ కల వస్తుందంట. ఏమని కల వస్తుంది అంటే, రావణాసురుడు హ్మ్. గాడిద పైన హ్మ్. రావణాసుడు దక్షిణం వైపు హ్మ్. ఆ గాడిద పైన ఎక్కి వెళ్తూ ఉంటాడు. అట్లా కల వస్తుంది అన్నమాట. అంటే ఈశ దక్షిణ దిక్కులో ఎవరుంటారు? యమధర్మరాజు ఉంటారు. ఆ వైపుకు రావణాసుడు ఎళ్తున్నాడు అంటే ఇంక అతనికి మృత్యు సమయం ఆసన్నమైంది అనేది గ్రహిస్తుంది అన్నమాట. అందుకే రాముడు వస్తాడు. రావణుడిని వధిస్తాడు. నిన్ను ఖచ్చితంగా రాముడు తీసుకెళ్తాడు అని ఇక్కడ చెప్తుందనమాట. ఇక్కడ రావణాసురుడికి ఎంత అహంకారమో! ఆయన మండోదరిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా ఆమె పట్ల గౌరవం చూపక యువరాణినైతే చేస్తాడు. కానీ భార్య అనే గౌరవం లేకుండా ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ఉండడం వల్లనే చివరికి ఏమైతాడు రావణాసురుడు చనిపోతాడు. అంటే రావణాసురుడి ఇంట్లో సమన్యాయం లేదు కాబట్టే అది జరిగింది. కాబట్టి ప్రతి ఇంట్లో గూడా సమన్యాయంలో ఉన్నాము అని అంటే, ఆ ఇంట్లో ఆయురారోగ్యాలతో ఎలాంటి రోగం లేకుండా అందరూ ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు అనేది ఇక్కడ అర్థం జేసుకోవచ్చు. అలాగే ఈ వాలి ఇంట్లో గూడా తన తమ్ముని పట్ల సమన్యాయం పాటించలేదు. కాబట్టి వాలి కూడా చనిపోయాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా సమన్యాయంతో ఉండాలి. అప్పుడు యమధర్మరాజు సంతోషించి ఆ ఇంట్లో ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. నెక్స్ట్ నైరుతి. నైరుతి దిక్పాలకుడు ఎవరు అంటే నివృత్తి. నివృత్తి అంటే అలక్ష్మి. అంటే ఈమెను ఈమెకేం కావాలి అంటే ఆ ఇంట్లో సంతోషం. ప్రతి ఇంట్లో
ఏ ఇంట్లో అయితే సంతోషం ఉంటుందో ఆ ఇంట్లో అలక్ష్మి ఉండదు. ఏ ఇంట్లో అయితే సంతోషంతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీ దేవత తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆడవాళ్ళు ఏడవొద్దు, పిల్లలు ఏడవొద్దు, ఆడవాళ్ళని తిట్టగూడదు, ఆడవాళ్ళని ఏడిపించగూడదు అని చెప్తూ ఉంటారు. అంటే ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవితో సమానము. అంటే ఇక్కడ ఏ ఇంట్లో అయితే సంతోషంతో ఆ ఇంట్లోని వాళ్ళంతా కూడా అనునిత్యం సంతోషంతో, ఆనందంతో తులతూగుతూ ఉంటారో, ఆ ఇంట్లో లక్ష్మీ దేవత తిరుగుతూ ఉంటుందనమాట. అంటే ఇంకా ఆ ఇంట్లో వాళ్ళందరికీ గూడా అనునిత్యం లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. అంటే ఆ ఇంట్లో వాళ్ళే నవ్వాలి. పక్కల వాళ్ళు నవ్వగూడదు అనేది గాదు. అంటే వాళ్ళు ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ పక్కని వా పక్కన వాళ్ళను గూడా సంతోషపెట్టేటట్టుగా చేయాలి. అప్పుడు లక్ష్మీదేవి లక్ష్మిని కటాక్షిస్తుందనమాట. ఫర్ సపోజ్ చూడండి మన ఇంటికి కూరగాయల వాడొస్తాడు. వాడితో మనం కూరగాయలు కొంటాము. వాడు రూ. 30 చెప్పాడనుకోండి. "రూ. 10కి రూ. 30 చెప్తున్నావు నువ్వు" అని అంటాడు. పాపం వాడంత కష్టపడి ఆ బుట్టను మోసుకొనొచ్చి ఆ 10, రూ. 30 కూరగాయలను రూ. 10కిస్తాడు. మనకు తక్కువ దొరికిందని మనకు సంతోషంగానే ఉంటుంది. కానీ వాడంత బరువు మోసుకొనొచ్చి తక్కువకు అమ్ముకున్నా అనే బాధతో వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మనం సంతోషంగా ఉన్నాం కానీ, అతన్ని సంతోషపెట్టలేదు. అదే వానికి రూ. 30 ఇచ్చి ఇంకో రూ. 10 పట్టు అని ఇచ్చామనుకోండి, అబ్బా! ఈమె ఎంత మంచిది. నా కష్టాన్ని గుర్తించింది. ఈమె చల్లగా ఉండాలని దీవించిపోతారు. అట్లా మనమే సంతోషంగా ఉండడం అనేది కాదు, పక్కవారు గూడా సంతోషంగా ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ దేవతతో కనెక్ట్ అవుతారు. నైరుతిలో లక్ష్మి సంతసించి సి సిరుల వర్షం కురిపిస్తుంది. సంతోషం స సగం బలం, సంపూర్ణ బలం అని మనకు పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. దుఃఖం లేని ఇల్లు ఆనంద నిలయం. కాబట్టి ఎప్పుడు మనము ఇంట్లో సంతోషంతో ఉండాలి. పిల్లలని, ఆడవాళ్ళను ఏడిపించరాదు అని అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట. నెక్స్ట్ పడమర. ఈ దిక్కులో దిక్పాలకుడు వరుణుడు. వరుణుడు పరమడ దిక్కులో ఉంటాడు. ఈయనకేం కావాలి అంటే పశ్చాత్తాప భావం. వరుణుడికేం గావాలి అంటే పశ్చాత్తాపం. ఆ! అది ఉంది అనుకోండి, వాళ్ళ ఇల్లు సంపద సంపదతో నిండిపోతుందనమాట. అంటే ఎవరికైతే పశ్చాత్తాపం ఉంటుందో, నా వాస్తవానికి నేనే కారణం అని తెలుసుకొని, పశ్చాత్తాప భావనలో ఉంటారో, ఆ ఇంట్లో సమస్యలన్నీ గూడా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు మనకొక కర్మ ఎంట్రీ అయినప్పుడు గూడా, దానికి సంబంధించిన కళలను జూసుకుంటున్నాము. రియలైజేషన్ అవుతున్నాము. అక్కడ ఆ కర్మ తాలూకు తీవ్రతను పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్తంతో, పరివర్తనతో గతంలో మనం ఎవ్వరిని ఇబ్బంది పెట్టామో వాళ్ళకు క్షమాపణ చెప్పుకుంటున్నాము. పశ్చాత్తాప పడుతున్నాము. కాబట్టి ఆ కర్మ తీవ్రత అనేది తగ్గుతుంది. ఇక్కడ వరుణునికి కూడా అదే కావాలన్నమాట. పడమర దిక్కున ఉన్న వరుణుడు కూడా ఆ పశ్చాత్తాప భావననే కోరుకుంటారు. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మాస్టర్స్. శ్రీరాముడు నీళ్ళల్లో వారధిని కడతాడు. రామేశ్వరంలో వారధిని కడతాడు. అది తెలుసు. ఆ వారధిని కట్టడానికి వరుణుడు పిలిస్తే రాడు. ఎందుకు రాడు? అంటే ఆ వాటర్ అంతా గూడా చెత్తాచెదారం అయిపోతాయని చెప్పేసి ఆయన రాడనమాట. రాకున్నప్పుడు రాముడు ఏం చేస్తాడు అంటే ఒక 3 రోజులు ధ్యానం చేసి వరుణుడిని ఇన్వైట్ చేసుకొని ధ్యానం చేసి వరుణుడిని రప్పిస్తాడు. రప్పించి "నువ్వు ఎందుకు అంగీకరిస్తలేవు" అని చెప్పి అడిగినప్పుడు వరుణుడు ఏమంటాడు అంటే ఈ సముద్రం అంతా కాలుష్యం అయిపోతుంది. చెత్తాచెదారంతో నిండిపోతుంది. అది నాకిష్టం లేదు అని చెప్తాడన్నమాట. అప్పుడు శ్రీరాముడు సరే ఓకే. అని రియలైజేషన్ అయ్యి ఆ సముద్రంలో ఉన్న చెత్తంతా గూడా తన శక్తితో క్లీన్ చేయిస్తాడు. అంటే సైన్యం ఉంటుంది గదా! ఆ సైన్యం అంతటితో గూడా ఆ సముద్రంలోని చెత్తనంతా క్లీన్ చేపిచ్చేసి ఆహ్, హ్మ్. పశ్చాత్తాపం పొందుతాడు. ఓకే. సరే రియలైజేషన్ అయితాడు. కాంప్రమైజ్ అయితాడు. సరే నీకిష్టం లేని పని నేనెందుకు జేయాలి అని చెప్పేసి ఆయన నీళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీళ్ళల్లో తేలే అటువంటి రాళ్ళను వెతికి వారధిని కడతాడు. అంటే ఇక్కడ వర్ణుడు
న మన వైపు నుండి కోరుకునేది ఏంటి అంటే రియలైజేషన్. నెక్స్ట్ వాయువ్యము. వాయువ్యముకి దిక్పాలకుడు వాయువు అధినేత. ఈయన ప్రకృతి యొక్క ప్రేమ కావాలి అని కోరుకుంటాడనమాట. ఈయనకేం కావాలి అంటే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు అంటే చాలా ఇష్టం. వాయువ్యం వైపు బెడ్‌రూమ్ కడతారు. ఎందుకు కడతారు అంటే ఆ ఇంట్లో వాయువ్యంలో ప్రకృతి అంటే ప్రశాంతమైన వాతావరణంతో పాజిటివ్‌గా ఉండేటట్టుగా ఉండాలి అని చెప్పి వాయువ్యంలో బెడ్‌రూమ్ కడతాడనమాట. అంటే ప్రకృతిని ప్రేమించాలి, చెట్లను ప్రేమించాలి, పక్షులను ప్రేమించాలి, వాటికి ఆహారం పెట్టాలి, ఇంటికి పక్షులు రావాలి, ప్రకృతి రావాలి, ఇంటి వాతావరణం చూస్తేనే ఆనందంగా సౌందర్యవంతంగా ఉండాలి. ఆ వాయువుకి ఏం కావాలి అంటే ప్రకృతిని ప్రేమించడం కావాలి. అప్పుడు వాయుదేవుడు సంతోషించి ఆ ఇంట్లో వర్ణమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. కొంతమంది ఇళ్ళల్లోకి వెళ్ళంగానే చూడండి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అంటే బయట నుంచి వచ్చి ఎంత కోపంతో వచ్చినా సరే ఇంట్లోకి రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రశాంతత ఇస్తాడు. వాయుదేవుడు ప్రశాంతతను ఇస్తాడనమాట. నెక్స్ట్ ఉత్తరం. ఉత్తరానికి దిక్పాలకుడు కుబేరుడు. కుబేరుడికి కావాల్సింది ఏంటి అంటే దానం. ఎవరి ఇంట్లో అయితే దాన ధర్మాలు చేస్తాడో ఆ ఇంట్లో కుబేరుడు సంతోషించి సిరుల వర్షాన్ని కురిపిస్తాడు. దేనికి లోటు లేకుండా ఆ ఇల్లు ఉంటుంది అనమాట. అంటే ఇస్తేనే వస్తుంది అనే ఒకటి ఉంది కదా! అలా అన్నమాట. అంటే మనం దానం ఇస్తేనే ధనం లభిస్తుంది. అది గూడా పెట్టుకోకూడదు మనం దానం చేసేటప్పుడు. వీలైనంతగా దానం చేసే భావం మన లోపల ఉండాలి. ఆ సేవా గుణం మన లోపల ఉండాలి. ఇప్పుడు చూడండి ఒక విత్తనం నాటుతేనే 100 వృక్షాలు వస్తాయి. అంటే ఒక విత్తనం ద్వారా ఒక చెట్టు పెరుగుతుంది. మళ్ళీ అది విత్తనాలను ఇస్తుంది. ఆ విత్తనాలు మళ్ళీ నాటడం వల్ల మళ్ళీ వృక్షాలు పెరుగుతాయి. అంటే ఒక్క విత్తనం ద్వారా కొన్ని వందల వృక్షాలను పెంచుతున్నాము. వందల పండ్లను తింటున్నాము. అనేక రకాల ఆహార పదార్థాలను ఎలాగైతే తింటున్నామో, అలా ఆ ఆహార పదార్థాలను దానం చేశామనుకోండి, ఆహార పదార్థాలైనా కాదు ఏదైనా సరే ఒక మనిషి సమస్యతో బాధపడుతున్నాడు అంటే వాడికి కావాల్సింది మనం చేశామనుకోండి, అప్పుడు ఉత్తరంలో ఉన్న కుబేరుడు సంతోషిస్తాడనమాట. ఆ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తాడనమాట. అంటే మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడనుకో ఎంతో కొంత దానం చేయాలి. ఏదో ఒకటి ఉత్తిగా పంపియద్దు. ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపియాలి. అందుకే ఇది ఉండడానికేనేమో మరి పెద్దవాళ్ళు ఇంట్లోకొచ్చిన వాళ్ళకి ఎవ్వరిని గూడా ఉత్తిగా పంపియరు. కనీసం ఆడవాళ్ళొచ్చారనుకోండి పసుబొట్టిచ్చి ఒక పండైనా ఇస్తారు. ఓ పిల్లాడొచ్చాడనుకోండి ఏదో చాక్లేటో ఏదో ఒకటి వాడి చేతిలో పెడతాడు. లేదంటే మన చుట్టాలొచ్చారనుకోండి, వాళ్ళకు మన పెద్ద కాలంలో పూర్వకాలంలో అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు గదా! చేతిలో డబ్బులు పెడుతూ ఉండేవాళ్ళు. అంటే మనకు తోచినంత దానం చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఆహ్, ఉత్తరం వైపు ఉత్తరం సంతోషిస్తుంది. కుబేరుడు సంతోషిస్తాడు. ఆ ఇంట్లో ఏది కావాలంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాడు కుబేరుడు. కాబట్టి మనకు దాన గుణం ఉండాలి. ఎవరికైతే దాన గుణం ఉంటుందో ఆ ఆ ఇంట్లో కుబేరుడు సంతోషిస్తాడు. ఇది మాస్టర్స్ 8 దిక్పాలకులు ఇలా ఉంటే మన ఇల్లు సుసంపన్నమైన, సౌందర్యవంతమైన, భోగభాగ్యాలతో ఉన్న ఇంటిగా మారిపోతుంది. అంతేగాని ఈ మూల బాలేదు, ఆ మూల బాలేదు, ఈ కిటికీ ఇక్కడ ఉండొద్దు, ఆ డోర్ అక్కడ ఉండొద్దు, ఈ మూలలో బీరువా ఉండకూడదు, ఇక్కడ టేబుల్ ఉండొద్దు, దాని వల్లనే అనారోగ్యాలు వచ్చాయి అని అనుకోవడం మన అపోహ. వాస్తు అనేది ఎంతుండాలో అంత ఉంటే చాలు. అంతేగాని మొత్తం వాస్తు పైనే ఆధారపడి ఉంది అని అతిగా ఆలోచించి లైఫ్‌ని భిన్నం చేసుకుంటున్నాము. ఇక్కడ మార్చుకోవాల్సింది వాస్తు దోషం కాదు, వాసన దోషాన్ని అనేది క్లియర్‌గా మనకర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మాస్టర్స్, మనము హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తులనన్నింటిని చూస్తూ ఉంటాం. మరి ముస్లింలుంటారు, వాళ్ళు ఎలాంటి వాస్తులు చూసుకోరు. క్రైస్తవులుంటారు, వాళ్ళు ఎలాంటి వాస్తును చూసుకోరు. అయినా వాళ్ళు బాలేరా చెప్పండి?
అందులో ఎంతోమంది సుసంపన్నమైన, భోగవంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఇదొక్క దాన్ని మనం పట్టుకొని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మార్చుకోవాల్సింది ఇంటి వాస్తును కాదు, మనలోని దోషాలను, గుణాలను మార్చుకున్నప్పుడు ఆ ఇల్లు సుసంపన్నమైన, సౌందర్యకరమైన ఇంటిగా మారిపోతుంది అనేది ఇక్కడ మనం అర్థం జేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం మాస్టర్స్ ఈశాన్యంలో అంగీకార తత్వం. ఈశాన్యుడికి ఏమి ఇష్టము అంటే, ఏ ఇంట్లో అయితే అంగీకార తత్వంతో ఉంటారో, ఆ ఇంట్లో ఈశానుడు భోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. తూర్పున ఇంద్రుడు. ఇంద్రుడికి ఏం గావాలి అంటే సేవ. ఏ ఇంట్లో అయితే సేవాభావం ఉంటుందో, ఆ ఇంట్లో ఇంద్రుడు రాజభోగాన్ని అందిస్తాడు. ఆగ్నేయం. ఆగ్నేయంలో అన్నపూర్ణ తత్వం. అంటే ఇంటికి వచ్చిన వారికి కాదనకుండా, లేదనకుండా భోజనం పెట్టడం. అప్పుడు ఆ ఇంట్లో ఎంత కావాలంటే అంత ఆహార పదార్థాలు వృద్ధి చెందుతూనే ఉంటాయి. నెక్స్ట్ దక్షిణంలో. దక్షిణంలో ఎవరుంటాడు? యముడు. యముడు ఏం చెప్తున్నాడు? సమన్యాయం. ఏ ఇంట్లో అయితే సమన్యాయం ఉంటుందో ఆ ఇంట్లో ఆరోగ్యాలు ఉంటాయి. నైరుతి. నే నైరుతి, నివృత్తి అది దిక్పాలకుడు. నివృత్తి ఉండాలి అంటే ఏ ఇంట్లో అయితే సంతోషంతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. సకల సంపదలను ఇస్తుంది. నెక్స్ట్ వరుణుడు. వరుణుడు అంటే పశ్చాత్తాపం. ఏ ఇంట్లో అయితే పశ్చాత్తాప భావనతో ఉంటారో ఆ ఇంట్లో వరుణుడు సంతసిస్తాడు. సేవ చేస్తూ, పక్షులకు సేవ చేస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ, పక్షులకు ఆహారాన్ని పెడుతూ, పక్షులకు ఆహారం అంటే పితృదేవతలతో పక్షులు సమానమనమాట. వాటికి ఆహారం పెట్టడం వల్ల అవి ఎంతగా ఆశీర్వదిస్తాయి, ఎంతగా బ్లెస్ చేస్తాయి. అప్పుడు వరుణుడు సంతోషించి ప్రశాంతవంతమైన వాతావరణాన్ని ఆ ఇంటికి అందిస్తాడు కుబేరుడు. అంటే ఇప్పుడు మనకేదన్నా చికాకుందనుకోండి, అలాంటి ఇంట్లోకి మనం వెళ్ళామనుకోండి, ఆ చికాకుని ఎలా పోగొట్టుకుంటాము? ఆ చికాకులో గూడా ఆ ఇంట్లోకెళ్ళామంటే, ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో మన సమస్యని, ఆ చికాకుని పోగొట్టుకోగలుగుతాం. అందుకే ఇంట్లో ప్రతిదీ కూడా ఈ గుణాలతో నిండి ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆహ్, భోగవంతమైన, సౌందర్యవంతమైన, సక సకల సంపదలను సృష్టించే ఇల్లుగా మారిపోతుంది. కుబేరుడికి ఏం కావాలి? దానం. దానం చేయగలగాలి. ప్రతి వారికి, ఇంటికొచ్చిన ప్రతి వారికి దానం చేయగలగాలి. ఎవరైనా దేహి అని అడిగినారనుకోండి, దానం చేయగలగాలి. అది ఎంతో కొంత మనకు చాతనైనంతగా. ఇలాంటివన్నీ మన లోపల, ఈ గుణాలన్నీ మన ఇంట్లో, ఇంటి వారి లోపల ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా సుసంపన్నమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ వాస్తు దోషాలనేవి మనం పెట్టుకున్న కల్పితాలు మాత్రమే. మనలోని వాసనా దోషాన్ని గ్రహించుకొని, ఇంట్లో ఏ విధంగా ఉండాలో ఆ గుణాలనన్నింటిని మార్చుకున్నప్పుడు, ఆ అష్ట దిక్పాలకులు మనకు సపోర్ట్ చేస్తాయి అనేది ఇక్కడ మనము గ్రహించాలి. ఓకే మాస్టర్స్. నాకు ఇంత చక్కటి అవకాశాన్నిచ్చిన మానస మేడంకి, మీరందరూ కూడా ఇంత చక్కగా విన్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మాట్లాడండి మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేసుకొని.